తిరగబడింది, వ్యూహం బెడిసికొట్టింది. అప్పటి ట్వీట్లపై ఇప్పుడు వేట మొదలైంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ని నెగిటివ్గా చూపిస్తూ కాంట్రవర్సీ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మపై ఏపీలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. జగన్ పాలనలో రెచ్చిపోయిన ఆర్జీవికి ఇప్పుడు కూటమి పాలనలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. రామ్ గోపాల్ వర్మ ఈ దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలన సినిమాలను తెరకెక్కిస్తూ ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తుంటారు. అలాగే ఆయన రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలను కూడా తెరకెక్కించారు. వైసీపీ హయాంలో అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా సినిమాలు తీసేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఆయనకు గడ్డుకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు తాను తీసిందే సినిమా, నచ్చితే చూడండి లేకపోతే లేదు అంటూ రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19న ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీసుకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దాంతో తుళ్లూరు పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు, ట్వీట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కేసులు నమోదైన వారిని పోలీసులు అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్కువగా వైసీపీ సానుభూతి పరుల మీదే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదవటం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా రామ్ గోపాల్ వర్మ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాత్రలతో తనకిష్టమొచ్చినట్లుగా సినిమాలు తీస్తూ వెళ్లారు. ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనే లెక్కలేవీ లేకుండా వాళ్లను కించపరుస్తూ వైఎస్ జగన్ను మాత్రమే హీరోగా చూపిస్తూ వ్యూహం లాంటి సినిమా తీశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్జీవీ ఏం చేసినా చెల్లింది. తన సినిమాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ ని తక్కువ చేసి చూపించేందుకు వైసీపీనే ఆర్జీవీకి ఫండింగ్ చేసిందనే టాక్ కూడా ఉంది. అయితే ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపాయి. కానీ ప్రజా తీర్పుపై అవి అసలే ప్రభావం చూపలేదు. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వర్మను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే అక్కడక్కడా కేసులు పెట్టారు. మరి ఈ కేసుతో వర్మలో మార్పొస్తుందా లేక అదే దూకుడు కంటిన్యూ చేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.